హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే డబుల్ ఆక్యుపెన్సీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో మనకు 1990లో ఒక దంపతులను చూపించడం జరుగుతుంది. వాళ్ళకి పెళ్ళి 15 సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ వాళ్ళకి పిల్లలు మాత్రం పుట్టి ఉండరు. దాంతో వాళ్ళు కలవని డాక్టర్ ఉండడు, అలాగే తిరగని గుడి ఉండదు. అన్ని చోట్లకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు, కానీ అయినప్పటికీ వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో రోజు రాత్రిపూట ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి ఒక రోజు ఆ మహిళ గర్భం దాల్చుతుంది. దాంతో ఆ ఇద్దరు దంపతులు చాలా ఆనందంగా ఉంటారు. అలా 9 నెలలు గడిచిపోవడంతో ఆ మహిళకి పురుటి నొప్పులు వస్తూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయి భయంకరమైన వర్షం వస్తూ ఉండడంతో ఆ మహిళని హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి వచ్చేస్తుంది. దాంతో భర్త దగ్గరుండి భార్యకి పురుటు పోస్తాడు. వాళ్ళకి బాబు పుట్టడంతో ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు, కానీ ఆ ఆనందం కొద్దిసేపట్లోనే ఆగిపోతుంది. ఎందుకంటే పుట్టినటువంటి బిడ్డ మాత్రం అరవకుండా సైలెంట్ గా ఉంటాడు. అది చూసినటువంటి భర్త చాలా కంగారు పడుతూ వెంటనే ఆ బాబుని లేపడానికి ప్రయత్నం చేస్తూ బాబును కొంచెం బయటకు తీసుకుని వస్తాడు. ఇప్పుడే అతనికి ఒక విషయం గుర్తుకొస్తుంది. తను ఇంతకు ముందు పిల్లల కోసం గుడికి మరియు హాస్పిటల్కి వెళ్తున్నాడని చెప్పుకున్నాం కదా. అలాంటి సమయంలోనే ఒక హిజ్రా వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, నీ భర్తకు అసలు దేవుడి మీద నమ్మకం లేదు, ఏదో నీ మాట కాదనలేక నీతో పాటు హాస్పిటల్కి గుడికి వస్తున్నట్లుగా ఉన్నాడు, కానీ మీకు పిల్లలు పుట్టినప్పుడు ఖచ్చితంగా మీ భర్తకి దేవుడి మీద నమ్మకం వస్తుంది అని చెప్పి ఉంటుంది. ఆ మాటలను గుర్తు చేసుకున్నటువంటి భర్త వెంటనే, శివయ్య నువ్వే ఎలాగైనా నా కొడుక్కి ప్రాణాన్ని ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద మెరుపు వచ్చి ఆ బాబు బాడీలోకి వెళ్తుంది. దాంతో ఆ బాబు గట్టిగా ఆడవడం మొదలు పెడతాడు. అది చూసినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మన కొడుకు బ్రతికాడు అని చెప్పి చాలా ఆనందంగా ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ దంపతులు వాళ్ళ బాబుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ట్విస్ట్ ఏమిటి అంటే, వాళ్ళకి మగబిడ్డ పుట్టి ఉంటాడు కదా, కానీ మార్నింగ్ వచ్చి చూడగా అక్కడ ఒక పాప ఉంటుంది. దాన్ని చూసినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా షాక్ అవుతూ, రాత్రి మనకు బాబు పుట్టాడు కదా, సడన్గా ఎలా పాపలాగా మారిపోయింది ఆశ్చర్యపోతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం మనకి ఈ సంతానం ఆ దేవుడే కల్పించాడు, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఆ దంపతులకు పుట్టినటువంటి అబ్బాయి రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అబ్బాయి గాను, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మాయి గాను మారిపోతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు మాత్రం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయట వాళ్ళకి తెలియకూడదు అని వాళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఆ దంపతులు వాళ్ళ పిల్లలకి రజనీ అని పేరు పెడతారు. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడ రజనీ, సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మగ రజనీగా పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. అలా 18 సంవత్సరాలు నిండిపోతాయి. ఒకరోజు ఉన్నట్టుండి ఆ దంపతులు ఇద్దరు కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోవడంతో, అది డే టైం కావడంతో ఆడ రజని చాలా బాధపడుతూ తన తల్లిదండ్రులు ఇద్దరికి కూడా సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలను పూర్తి చేస్తుంది. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చినటువంటి మగ రజనీకి ఇంట్లో తన పేరెంట్స్ ఫోటోకి దండ వేసి ఉండడంతో వాళ్ళు ఎలా చనిపోయారు, కనీసం ఆడ రజని ఎందుకు నాకు ఒక విషయం కూడా చెప్పలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ ఆడ మరియు మగ రజని ఇద్దరు కూడా ఒక సెల్ ఫోన్ నే వాడుతూ ఉంటారు. అంటే రాత్రి సమయంలో జరిగేదంతా కూడా మగ రజని ఆడియో రికార్డ్ చేసి పెడుతూ ఉండగా ఆడ రజని కూడా మార్నింగ్ టైంలో ఏం జరుగుతుంది, తను ఏం చేయబోతుందో అన్ని విషయాలు కూడా సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి పెడుతూ ఉంటుంది. దాన్ని వింటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరు కూడా ఆడియో రికార్డ్స్ ని వింటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ మగ రజనీకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే తన తల్లిదండ్రులని చివరి చూపు కూడా చూసుకోనివ్వకుండా తన చెల్లెలు ఈ విధంగా చేసింది అని కోపపడుతూ ఉంటాడు. ఇప్పుడు తన తల్లిదండ్రులు చనిపోవడంతో తన కుటుంబాన్ని మనమే చూసుకోవాలి అని ఆడ రజని బాగా చదువుకొని ఒక జెనెటికల్ ల్యాబ్లో ఒక సైంటిస్ట్గా జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆడ రజని ఈ విషయం తనకి అన్నయ్యకి చెప్పాలి అని, నేను బాగా చదువుకుని ఒక ల్యాబ్లో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను, నువ్వు మాత్రం చదువుకోకుండా జులాయిలాగా తిరుగుతున్నావు, నువ్వు ఒక వేస్ట్ ఫెలో, ఎలాగో తల్లిదండ్రులు లేరు కాబట్టి నేనే నిన్ను పోషించాలి అని వాయిస్ రికార్డ్ చేసి పెడుతుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత మగ రజనీగా మారిన తర్వాత తను ఆ వాయిస్ రికార్డ్ని వింటూ నన్నే వేస్ట్ ఫెలో అంటుందా, నేను ఎలా చదువుకోగలను, సాయంత్రం 6 తర్వాత ఎటువంటి కాలేజీలు స్కూల్స్ ఉండవు, నేను చదువుకోలేను కదా, నన్నే ఎందుకు వేస్ట్ ఫెలో అంటుంది అని చాలా
చాలా కోపంగా ఉంటాడు. ఈ మగరజని రాత్రి సమయంలో వస్తూ ఉండడంతో తనకి ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఉండరు. తను చాలా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ మనం ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం అంటూ చాలా కోపంగా ఉంటూ ఉంటాడు. దాంతో రజని ఎలాగైనా నేను కూడా ఏదో ఒక జాబ్ చేయాలి అని వెంటనే వెళ్లి బార్ లో అటెండర్ గా జాయిన్ అవుతాడు. ఆ తర్వాత పని మొత్తం కూడా బాగా నేర్చుకుంటూ వెంటనే ఆ రోజు ఎలాగైనా మనం కూడా జాబ్ చేయాలి అని బార్ లో వెళ్లి వెయిటర్ గా జాబ్ సంపాదిస్తాడు. ఆ తర్వాత పని మొత్తం కూడా బాగా నేర్చుకుంటూ బార్ అటెండర్ గా ప్రమోషన్ కూడా పొందుతాడు. ఆ బార్ కి రెగ్యులర్ గా రాజుబాయ్ అనే ఒక వ్యక్తి వస్తుంటాడు. తనకి ఈ రజనీకి కొంచెం పరిచయం ఏర్పడుతుంది. ఒకరోజు ఈ రాజుబాయి మరియు ఈ రజనీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఒక పెద్ద కారు ఆ బార్ దగ్గరికి వస్తుంది. ఆ కారును చూసినటువంటి అందరూ కూడా ఆ కారు దగ్గరికి వెళుతూ ఉంటారు. దాన్ని చూసినటువంటి రజనీ వెంటనే రాజుబాయిని చూసి ఆ కారులో వచ్చింది ఎవరో అడుగుతూ ఉండగా రాజుబాయి వెంటనే రజనీని చూసి సమాధానం చెప్తూ ఆ కారులో పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురైనటువంటి సంయుక్త వస్తుంది. తను చాలా అందంగా ఉంటుంది కదా, అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తనకు లైన్ వేస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు తను ఎవరికీ కూడా ఎస్ చెప్పలేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సంయుక్త కారులో నుంచి దిగడంతో సంయుక్తను చూసినటువంటి రజని ఒక్కసారిగా తనతో ప్రేమలో పడిపోతాడు. అప్పుడు రజని వెంటనే ఎలాగైనా ఈ సంయుక్తాన్ని ప్రేమించాలి అని తనని లైన్ లో పెట్టాలి అని ఆ సంయుక్త చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అది గమనించినటువంటి సంయుక్త వెంటనే తనను చూసి ఎవరు నువ్వు, ఈ బార్ లో కొత్తగా చూస్తున్నాను, ఎందుకు నా వెంటే తిరుగుతున్నావు అని అడుగుతుంది. దానికి ఆ రజని వెంటనే సంయుక్తను చూసి మీరు నాకు చాలా బాగా నచ్చేశారు, అందుకే మిమ్మల్ని పడేయడం కోసం మీ వెంట తిరుగుతున్నాను అని చెప్పి డైరెక్ట్ గా చెప్పేస్తాడు. ఆ మాటలు విన్నటువంటి సంయుక్త ఎందుకు నువ్వు ఇంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. దానికి రజనీ సమాధానం చెప్తూ నేను మొదటి నుంచి అంతే, నాకు ఏదనిపిస్తే అది డైరెక్ట్ గా ఎటువంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తూ ఉంటాను, ఇలాంటి విషయాలు అసలు దాచుకోకూడదు కదా, అందుకే అలా ఓపెన్ గా చెప్పేశాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సంయుక్తకి ఆ రజనీ మీద లైట్ గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. దాంతో అప్పటి నుంచి సంయుక్త రజనీని చూడడం కోసం ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా ఆ బార్ కి వెళుతూ ఉంటుంది. కట్ చేస్తే మార్నింగ్ టైమ్ లో ఉన్నటువంటి ఆర్డర్ రజనీ తను ఒక జెనెటికల్ ల్యాబ్ లో పనిచేస్తూ ఉంటుంది కదా, అదే ల్యాబ్ లో కార్తిక్ అనే ఒక యువకుడు కూడా పనిచేస్తూ ఉంటాడు. తను ఈ రజనీని చూసిన వెంటనే ప్రేమించడం మొదలు పెడతాడు. అలా వాళ్ళిద్దరూ కూడా బయట తిరుగుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే రజనీ మాత్రం అసలు విషయాన్ని ఆ కార్తిక్ దగ్గర చెప్పకుండానే దాచిపెట్టి ఉంటుంది. అలా వాళ్ళ ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. మరోపక్క రాత్రి సమయంలో ఉన్నటువంటి మగరజని స్టైల్ ని చూసినటువంటి సంయుక్త అతనితో ప్రేమలో పడిపోతుంది. దాంతో వాళ్ళిద్దరూ కూడా రాత్రి సమయంలో చాలా జాలీగా బయట తిరుగుతూ ఉంటారు. అలా వీళ్ళ లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు మగరజని మరియు ఆ రాజుబాయ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో మగరజని ఆ రాజుబాయికి ఎక్కువ మందు పోయడంతో రాజుబాయ్ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాంతో బారు ఓనర్ అక్కడికి వచ్చి రజనీని చూసి నువ్వే తనకి ఎక్కువ మందు తాగించావు, అందుకే తన స్పృహ తప్పి పడిపోయాడు, కాబట్టి నువ్వే తన ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని పంపిస్తాడు. దాంతో ఆ మగరజని చేసేది ఏమీ లేక ఆ రాజుబాయిని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి రాజుబాయిని మంచం మీద పడుకోబెట్టి తను కూడా అక్కడే పడుకొని నిద్రపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రాజుబాయి నిద్ర లేవగా తన పక్కన ఒక ఆర్డర్ రజని పడుకుని ఉండడంతో నా పక్కలోకి అమ్మాయి ఎలా వచ్చింది అని షాక్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో ఆర్డర్ రజని కూడా నిద్ర లేచి తన పక్కన రాజుబాయి ఉండడంతో తను చాలా కంగారు పడి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయితే ఆ రాజుబాయికి మాత్రం ఏమీ అర్థం కాకుండా ఎవరమ్మా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆర్డర్ రజనికి విషయం అర్థమయ్యి వెంటనే ఆ రాజుబాయిని చూసి రాత్రి ముందు ఎక్కువ అయిపోయి ఎక్కడికో వెళ్ళవలసిన వాళ్ళు మా ఇంటికి వచ్చినట్లుగా ఉన్నారు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరవడంతో ఆ రాజుబాయికి ఏమీ అర్థం కాకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటకు వచ్చినటువంటి రాజుబాయ్ నేను కరెక్ట్ గానే వచ్చాను కదా, అయినా రాత్రి నన్ను ఇంటి దగ్గర రజనీ విడిచిపెట్టాడు, మరి నా పక్కలోకి ఆడమ్మ ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఆ రాజుబాయ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఇంట్లో ఎవరికీ తెలియకుండా అక్కడే దాక్కుని చూస్తూ ఉంటాడు. ఆ రోజు తనకి అసలైన నిజం కూడా తెలిసిపోతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఉన్నటువంటి ఆర్డర్ రజని సాయంత్రం 6 కాగానే ఒక్కసారిగా మగరజనీగా మారిపోవడం ఆ రాజుబాయ్ గమనిస్తాడు. అది చూసినటువంటి రాజుబాయ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఇది ఎలా సాధ్యం అని చాలా కంగారు పడుతూ ఆశ్చర్యపడుతూ ఉంటాడు. కట్ చేస్తే డే టైంలో ఆ ఆర్డర్ రజనీ ఉంది కదా, తన ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉండగా ఆ ల్యాబ్లో ఉన్నటువంటి మేనేజర్కి ఆ ఆర్డర్ రజనీ మీద డౌట్ వస్తుంది. తను వెంటనే తన మనుషుల్ని పిలిపించి ఈ అమ్మాయిని ఫాలో అయ్యి ఈ అమ్మాయి దగ్గర నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు. విషయం తెలుసుకున్నటువంటి ఆర్డర్ రజనీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండడంతో ఆ మేనేజర్ వెంటనే తన మనుషుల్ని పిలిచి ఎలాగైనా మీరు ఈ రజనీని పట్టుకోండి, తన ద్వారా నేను నిజాన్ని తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు. దాంతో ఆర్డర్ రజనీ వెంటనే పరిగెట్టుకుంటూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 6 గంటల అవడంతో ఆర్డర్ రజనీ కాస్త మొగ రజనీగా మారిపోతాడు. తను వెంటనే తనను తరుముకుని వస్తున్నటువంటి ఆ మేనేజర్ మనుషులందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి పంపించేస్తాడు.
అలా మగరజని ఆ మేనేజర్ మనుషులందరినీ కొట్టేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి రాగా ట్విస్ట్ ఏమిటి అంటే ఇంటి దగ్గర తన కోసం సంయుక్త వెయిట్ చేస్తూ ఉంటుంది. సంయుక్త ఆ రజనీని చూసి ఇదేంటిది ఆడవాళ్ళు డ్రెస్ వేసుకుని ఉన్నావేమిటి అని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ రజని నీకు ఒక విషయం చెప్పాలి లోపలికి పద అంటూ ఆ సంయుక్తను లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా ఆ రజని సంయుక్తను లోపలికి తీసుకుని వెళ్ళగా లోపల రాజుబాయ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజుబాయిని చూసినటువంటి రజని వెంటనే రాజుబాయ్ దగ్గరికి వెళ్ళి నువ్వేనా సంయుక్తాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు అంటూ గొడవ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సంయుక్త ఇంట్లో మొత్తం తిరుగుతూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో లేడీస్ వాడే కాస్మెటిక్స్ తో పాటు లేడీస్ డ్రెస్లు చెప్పులు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని చూసినటువంటి సంయుక్త ఈ ఇంట్లో నువ్వు అక్కడే ఉంటున్నావా, నీతో పాటు అమ్మాయి కూడా ఉన్నట్లుగా ఉంది కదా, నేను చాలా మంచివాడు అనుకుని నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. అయితే రజనీ మాత్రం సంయుక్తను చూసి నన్ను అర్థం చేసుకో, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వు, ఈ అమ్మాయిల వస్తువులన్నీ కూడా ఎవరో నేను వివరంగా చెప్తాను అంటూ ఉంటాడు. అయినప్పటికీ సంయుక్త మాత్రం ఆ రజనీ మాటలు వినకుండా నువ్వు నన్ను మోసం చేశావు, ఇక మీదట ఎప్పుడు కూడా నన్ను కలవడానికి రావద్దు అని బ్రేకప్ చెప్పి సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో మగరజని నాకంటూ జీవితంలో ఎవరూ లేరు, ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు, నాకు తోడుగా ఉంటుంది అనుకున్నటువంటి సంయుక్త కూడా ఇప్పుడు నాకు దూరం అయిపోయింది అంటూ చాలా బాధపడుతూ ఒక ఆడియో రికార్డ్ని చేస్తూ నేను ఎప్పుడు కూడా రాత్రి సమయంలో వస్తాను, రాత్రి సమయంలో స్కూళ్ళు కాలేజీలు ఏవి ఉండవు, అందుకే నేను చదువుకోలేకపోయాను, నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు, నాకున్నది సంయుక్త మాత్రమే, మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాం, అలా మేమిద్దరం కూడా ప్రేమించుకుంటున్న సమయంలో నీ వల్ల ఆ ప్రేమ కూడా చెడిపోయింది అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఒక ఆడియో రికార్డ్ని చేస్తాడు. ఆ ఆడియో రికార్డ్ని మార్నింగ్ టైంలో ఉండేటటువంటి ఆడరజని విని నా వల్ల మా అన్నయ్యకి బ్రేకప్ అయినట్లుగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆడరజని ల్యాబ్కి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి కార్తిక్ వచ్చి తనతో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసినటువంటి ఆడరజని నేను ఇక్కడ ఈ కార్తిక్తో చాలా ఎంజాయ్ చేస్తున్నాను, కానీ అక్కడ మా అన్నయ్య మాత్రం ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉన్నాడు అని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలి అని ఆ సంయుక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నువ్వు ప్రేమిస్తున్నటువంటి రజనీ గురించి నీ దగ్గర మాట్లాడాలి అని ఆ సంయుక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఆ సంయుక్త రజనిని చూసి ఓహో నీ వస్తువులైనా అక్కడ ఉంది, నేను నీ వస్తువులన్నీ కూడా అక్కడ చూసేశాను, ఇక మీద నువ్వు నాతో మాట్లాడడానికి కూడా రావద్దు, అతని గురించి నేనేమి తెలుసుకోవాలనుకోవడం లేదు, బ్రేకప్ చెప్పి వచ్చేసరి కదా, మీరిద్దరు కూడా హ్యాపీగా ఉండండి అంటూ ఉంటుంది. దానికి ఆ ఆడరజని వెంటనే సంయుక్తను చూసి నాకు ఒక 10 నిమిషాల టైం ఇవ్వు, నీకు అన్ని వివరంగా చెప్తాను అంటూ ఉంటుంది. అయినప్పటికీ సంయుక్త మాత్రం ఆడరజని చూసి నువ్వు ఎవరినైనా మనస్ఫూర్తిగా నిజాయితీగా ప్రేమిస్తే వాళ్ళు నిజాయితీగా లేరు అన్న విషయం నీకు తెలిస్తే ఎంత బాధ ఉంటుందో నీకు తెలియదు, నేను ఎంత బాధపడుతున్నానో ఆ విషయం నీకు అర్థం కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆడరజని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ మాటలు విన్నటువంటి ఆడరజని కూడా ఆలోచిస్తూ మనల్ని ఆ కార్తిక్ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు కదా, మనం కూడా ఆ కార్తిక్ దగ్గర నిజం చెప్పకుండా దాచిపెట్టాం కదా అని చెప్పి ఆడరజని కూడా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆడరజని వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, ఇంటికి రా అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఏమవుతుందో తనకి కల్లారా చూపించడం కోసం ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ సమయంలో ఇంట్లో కార్తిక్ మరియు ఈ ఆడరజని ఇద్దరు ఉండడంతో ఇద్దరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తిక్ అదుపు తప్పి వెంటనే వెళ్ళి తనని కిస్ చేయడంతో ఆ ఆడరజని కూడా కంట్రోల్ తప్పి తనని కిస్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 6 గంటలు అవడంతో ఆడరజని కాస్త ఒక్కసారిగా మగరజనిగా మారిపోతాడు. తనని ఒక మగ వ్యక్తి కిస్ చేస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి కార్తిక్ వెంటనే గట్టిగా అరుస్తూ నువ్వు ఎవరు అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మగరజని కూడా ఎవరు నువ్వు అడుగుతూ ఉంటాడు. అప్పుడు కార్తిక్ మాట్లాడుతూ నేను రజని ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం, మేమిద్దరం ఒకటిగా ఉన్న సమయంలో నువ్వు సడన్ గా ఇక్కడికి వచ్చావు, అసలు నువ్వు ఎవరు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మగరజని వెంటనే ఆ కార్తిక్ ని చూసి నువ్వు రజనీని ప్రేమిస్తున్నావా, అయితే ఆ రజనీని అన్ని విషయాలు రేపు మార్నింగ్ చెప్తుంది, ఇప్పుడైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి కార్తిక్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే ఆ కార్తిక్ మాత్రం మన రజనీని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాం కదా, సడన్ గా ఇక్కడికి మగ వ్యక్తి ఎలా వచ్చాడో అని ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి సమయంలో సంయుక్త ఫుల్గా మందు తాగి తను ప్రేమించినటువంటి ఆ మగరజనీకి ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి, మనం కలుసుకునే ప్లేస్ దగ్గరికి రా అని పిలుస్తుంది. దాంతో రజనీ వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా సంయుక్త బాగా ఫుల్గా మందు తాగి అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉండగా సంయుక్త ఫ్రెండ్స్ మాత్రం రజనీని చూసి సంయుక్త ఇప్పుడు నీ వల్ల ఈ విధంగా తయారయ్యింది అని తిడుతూ ఉంటారు. మరోపక్క కార్తీక్ కూడా ఏమీ అర్థం కాకుండా ఆ సంఘటన గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ బైక్ మీద వెళుతూ ఉండగా తనకి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో ఆ కార్తీక్ ని కూడా ఎక్కడైతే సంయుక్తాన్ని జాయిన్ చేసి ఉన్నారో అదే హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వస్తారు. అయితే ఆల్రెడీ ఆ హాస్పిటల్ దగ్గర రజనీ ఉండడంతో అక్కడికి వచ్చినటువంటి కార్తీక్ వెంటనే మళ్ళీ రజనీని చూసి నువ్వే కదా ఆ రోజు ఆ ఇంట్లో ఉంది, నిజం చెప్పు, నువ్వు ఆ ఇంట్లో ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. దానికి రజనీ వెంటనే కార్తీక్ ని చూసి ఏంటి ఇంకా నీకు ఆ అమ్మాయి ఏమీ చెప్పలేదా, రేపు ఉదయం అన్ని విషయాలు ఆ అమ్మాయి నీ దగ్గర చెప్తుంది అని చెప్పి రజనీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అలా రజనీ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళి ఉన్న సమయంలో రజనీకి రజనీ ఒక వాయిస్ మెసేజ్ని పంపించి ఉంటుంది. దాన్ని వెంటనే ఈ మగ రజనీ వినగా దాంట్లో రజనీ మాట్లాడుతూ, నేను నిన్ను సంయుక్తని కలపడం కోసం సంయుక్త దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశాను, అయినప్పటికీ ఆ సంయుక్త నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అని ఆ ఆడియో రికార్డ్ చేసి ఉంటుంది. అది మొత్తం విన్నటువంటి ఈ రజనీ, అంటే నా చెల్లెలు నన్ను కలపడం కోసం ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది, కానీ నేను మాత్రం నా చెల్లెలు బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కార్తిక్ ని తిట్టి ఇక్కడికి వచ్చేసాను అని, ఎలాగైనా నేను వీళ్ళిద్దరిని కలపాలి అని వెంటనే మళ్ళీ ఆ కార్తిక్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రజనీ వెంటనే కార్తిక్ ని చూసి, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నటువంటి రజనీ మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే రజనీగా ఉంటుంది. ఆ తర్వాత మగ రజనీ అంటే నాలాగా మారిపోతుంది, తను కేవలం 12 గంటలు మాత్రమే నువ్వు ప్రేమిస్తున్నటువంటి రజనీ లాగా ఉంటుంది అని నిజం చెప్పేస్తాడు. అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి కార్తిక్ మాత్రం ఇది పెద్ద ప్రాబ్లమే కాదు, తను నాతో 12 గంటలు ఉంటుంది కదా అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ రజనీ దగ్గరికి వెళ్ళినటువంటి కార్తిక్ మాట్లాడుతూ, నీ గురించి నాకు మీ అన్నయ్య అన్ని విషయాలు కూడా చెప్పేశాడు, నువ్వేం కంగారు పడకు, బాధపడకు, నువ్వు నాతో 12 గంటలు ఉంటావు కదా, అదే నాకు చాలు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి రజనీ ఇంతకుముందు ఈ కార్తిక్ ని మోసం చేస్తున్నానేమో అని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ కార్తిక్ నిజం తెలిసిపోవడంతో ఈ రజనీ చాలా ఆనందపడుతూ ఉంటుంది. మరోపక్క సంయుక్తకి మాత్రం ఆ మగ రజనీ మీద కొంచెంగా ప్రేమ తగ్గిపోతూ తనని ద్వేషిస్తూ ఉంటుంది. మరోపక్క కార్తిక్ మరియు రజనీ ఇద్దరు కూడా చాలా మంచిగా ప్రేమించుకుంటూ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒకరోజు రజనీకి కడుపు నొప్పి చాలా ఎక్కువ వస్తుంది. సడన్ గా తనకు కడుపు నొప్పితో కింద కూలిపోతుంది. అప్పుడే తనకి ఫస్ట్ టైం పీరియడ్స్ వస్తాయి. అలా తనకి పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి కూడా 6 గంటలకి మగ రజనీగా మారాలి కదా, అలా మగ రజనీగా మారకుండా రజనీగానే ఉంటుంది. అలా 4 రోజులు గడిచినప్పటికీ సాయంత్రం 6 గంటలకి మగ రజనీగా మారకుండా రజనీగానే ఉంటుంది. దాంతో రజనీ, ఇదేంటిది, సాయంత్రం 6 గంటలు అవగానే మా అన్నయ్య వచ్చేయాలి కదా, ఎందుకు ఆ విధంగా రావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 5వ రోజు సాయంత్రం 6 గంటలకి రజనీ సడన్ గా మళ్ళీ మగ రజనీగా మారిపోతాడు. అప్పుడు ఆ మగ రజనీకి నా బాడీలో ఏవో చేంజెస్ జరిగినట్లుగా ఉన్నాయి అని ఆ మగ రజనీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మగ రజనీ వెంటనే సంయుక్తకి నా బాడీలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తనకి డైరెక్ట్ గా చూపించాలి అని సంయుక్తని ఇంటికి పిలుస్తాడు. ఉదయం 6 గంటల సమయం అవడానికి మరికొద్ది క్షణాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు రజనీ వెంటనే సంయుక్తని చూసి, ఉదయం 6 గంటలకల్లా నా బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయో నువ్వే చూడు అని అంటూ ఉంటాడు. సంయుక్త కూడా ఆ రజనీని చూస్తూ ఉంటుంది. కానీ ఉదయం 6 గంటలు దాటినప్పటికీ ఆ రజనీ మాత్రం రజనీగా మారకుండా అలాగే మగ రజనీగా ఉంటాడు. దాంతో ఆ సంయుక్త చాలా కోపంగా మగ రజనీని చూసి, ఇంకా ఎంతకాలం ఇలా మోసం చేస్తూ ఉంటావు, ఎన్ని మాయ మాటలు చెప్తావు, ఎవరిని మభ్య పెట్టడం కోసం ఈ విధంగా చేస్తున్నావు అంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మగ రజనీ ఒక ప్లేస్ లో కూర్చొని చాలా బాధపడుతూ, 6 గంటలకల్లా నేను రజనీగా మారిపోవాలి కదా, ఎందుకు ఈ రోజు అలా జరగలేదు అని ఒక ప్లేస్ లో కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తన హార్ట్ బీట్ కూడా చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది. అలా తన హార్ట్ బీట్ వేగంగా పెరుగుతూ ఉన్న సమయంలో సడన్ గా ఆ మగ రజనీ కాస్త రజనీగా మారిపోతాడు. అంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఇంతకు ముందు వీళ్ళు 6 గంటలకి మారుతూ ఉంటారు. కానీ ఇప్పుడు 6 గంటలకి మారకుండా ఎప్పుడైతే వాళ్ళు ఎమోషనల్ గా మాట్లాడుతూ వాళ్ళ హార్ట్ బీట్ చాలా వేగంగా మారుతుందో అప్పుడు వీళ్ళు మారిపోతూ ఉంటారు. అలా హార్ట్ బీట్ ఎక్కువ అవడంతో మగ రజనీ కాస్త సడన్ గా రజనీగా మారిపోవడంతో ఆ రజనీకి తను ఎక్కడ ఉన్నానో ఆ ప్లేస్ కూడా తనకి ఏం అర్థం కాకుండా ఉంటుంది. దాంతో తను వెంటనే కార్తిక్ ఫోన్ చేసి ఆ లొకేషన్ పెట్టి అక్కడికి పిలుస్తుంది. అలా కార్తిక్ అక్కడికి వస్తాడు. అక్కడ దగ్గరలోనే సంయుక్త కూడా ఉండడంతో కార్తిక్ వెంటనే అక్కడ దూరంగా బాధపడుతున్నటువంటి సంయుక్త దగ్గరికి వెళ్ళి, నిన్ను ఆ రజనీ బాధ పెట్టలేదు, నిన్ను మోసం చేయలేదు, అసలు వాళ్ళకి జరుగుతున్నటువంటి అసలు విషయం నీకు చెప్తాను విను, నిజానికి నిన్ను ప్రేమిస్తున్నటువంటి రజనీ రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మగ రజనీగా ఉంటాడు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రం రజనీగా మారిపోతారు. అంటే ఒకే ప్రాణంలో 2 వ్యక్తులు ఉంటారు. సంయుక్త నీకు ఆ విషయం చెప్పడం కోసమే రజనీ నిన్ను అక్కడికి పిలిచినట్లుగా ఉన్నాడు అని కార్తిక్ చెప్తూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి కార్తిక్ మాత్రం, నా దగ్గర ఇంకా ఇలాంటి పిచ్చి మాటలు ఎన్ని రోజులు చెప్తారు, నేను ఇలాంటి మాటలు నమ్మడానికి పిచ్చిదాన్ని కాదు అని అంటూ ఉంటుంది. అయితే కార్తిక్ వెంటనే సంయుక్తను చూసి, అయితే నీకు కల్లారా చూపిస్తాను చూడు అని వెంటనే రజనీ దగ్గరికి వెళ్ళి, నువ్వు కొంచెం చాలా ఎమోషనల్ గా మాట్లాడు అని చెప్తాడు. దాంతో రజనీ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండడంతో ఆమె హార్ట్ బీట్ చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది. దాంతో రజనీ కాస్త సడన్ గా మగ రజనీగా మారిపోతాడు. దాన్ని చూసినటువంటి సంయుక్త కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అంటే నన్ను ఈ రజనీ మోసం చేయలేదు అని వెంటనే వెళ్లి ఆ రజనీని హగ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటి అంటే, ఇంతకు ముందు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రజనీ గాను, సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మగ రజనీగా ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు అలా మారకుండా ఎప్పుడైతే వాళ్ళు ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటారో అప్పుడు హార్ట్ బీట్ పెరిగి వాళ్ళ శరీరాలు ఇప్పుడు మారిపోతూ ఉన్నాయి. వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.
దాంతో కార్తిక్ మరియు ఆడరజని ఇద్దరు కూడా ఒక జెనెటికల్ ల్యాబ్ లో వర్క్ చేస్తూ ఉండడంతో దాని మీద వర్క్ చేసి వాళ్ళు ఒక టాబ్లెట్ ని తయారు చేస్తారు. ఆ టాబ్లెట్ని వేసుకుంటే వాళ్ళకి ఎంత హార్ట్ బీట్ పెరిగినా ప్రజెంట్ వాళ్ళు ఉన్నటువంటి రూపంలోనే ఉంటూ 3 గంటల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోయే విధంగా ఒక టాబ్లెట్ని కనిపెడతారు. అయితే ఈ విషయం ప్రపంచంలో ఎవరికీ తెలియదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ విదేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం వీళ్ళిద్దరి గురించి ఆరా తీస్తూ ఉంటాడు. నిజానికి అతను ఎవరో కాదు, ఆ జెనెటికల్ ల్యాబ్ ఓనరే అయి ఉంటాడు. తనే తన మేనేజర్ని పంపించి తనను కిడ్నాప్ చేసి తీసుకునిరా, తన మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను అని చెప్పి తన మేనేజర్ని మరియు తన మనుషుల్ని పంపించి ఉంటాడు. అయితే ఆ సమయంలో ఆడరజని మగరజనిగా మారిపోయి వాళ్ళందరినీ కూడా అప్పుడు కొట్టి తరిమేసి ఉండి ఉంటాడు. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇండియాకి తిరిగి వచ్చి ఎలాగైనా వీళ్ళని పట్టుకుని వాళ్ళ జెనెటికల్ డిసార్డర్ గురించి రీసెర్చ్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలా రౌడీలందరూ అక్కడికి వెళ్లి ఆడరజని పట్టుకుంటూ ఉంటారు. దాంతో తన హార్ట్ బీట్ చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఆడరజనిగా ఉన్నటువంటి తను మగరజనిగా మారిపోయి తనను పట్టుకోవడానికి వస్తున్నటువంటి ఆ రౌడీలందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మెయిన్ విలన్ ఒక కత్తి తీసుకుని వచ్చి మగరజని గుండెల్లో పొడి చేస్తాడు. దాంతో తనకి మళ్ళీ హార్ట్ బీట్ చాలా వేగంగా పెరుగుతూ మగరజని కాస్త ఆడరజనిగా మారిపోతాడు. అది చూసినటువంటి అక్కడే ఉన్నటువంటి కార్తిక్ వెంటనే ఆడరజనిని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా డాక్టర్స్ వెంటనే తనకు ట్రీట్మెంట్ చేసి తనకు వెంటనే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేదంటే తన ప్రాణాలకి ప్రమాదం, తను బ్రతకదు అని అంటూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సంయుక్త వెంటనే తన పలుకుబడిని ఉపయోగించి డాక్టర్లతో మాట్లాడి చాలా త్వరగా తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఆపరేషన్ చేయించేస్తుంది. అలా 2 వారాలు గడుస్తుంది. 2 వారాల తర్వాత ఆడరజని కళ్ళు తెరుస్తుంది. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఎప్పుడైతే తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందో అప్పుడు తనకి హార్ట్ బీట్ వేగమైనప్పటికీ తను మాత్రం మగరజనిగా మారకుండా అలాగే ఆడరజనిగానే ఉండిపోతూ ఉంటుంది. దాంతో ఆడరజని ఇంకా నా శరీరంలోకి మా అన్నయ్య రాడు అని తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క సంయుక్త కూడా మనం ప్రేమించినటువంటి వ్యక్తి ఇక మనకు కనిపించడు అని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ మనం ప్రేమించిన వ్యక్తి ఎలాగో మనకు దక్కలేదు, వీరిద్దరినైనా కలపాలి అని కార్తిక్ మరియు ఆడరజని ఇద్దరికి కూడా చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. 1 ఇయర్ గడిచిపోతుంది. అప్పుడే ఆడరజనికి ఒక పాప కూడా జన్మిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిచి ఆ బిడ్డ మీద పడడంతో ఆ ఆడపాప కాస్త ఒక్కసారిగా మగబిడ్డగా మారిపోతుంది. దీన్ని కల్లారా చూసినటువంటి కార్తిక్ మరియు ఆడరజని ఇద్దరు కూడా ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఈ విధంగా పార్ట్ 2కి లీడ్ ఇచ్చి ఈ మూవీని అక్కడితో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.